Welcome back to our channel, friends. Friends, under రైల్వే మినిస్ట్రీ కింద పనిచేసే ఒక ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఆర్ఐటిఎస్ నుంచి మనకి ఆఫీసర్ స్థాయి పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇది రైల్వేలో పర్మనెంట్ జాబ్స్ ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీంట్లో సెలక్షన్ అయిన వారికి నెలకి 1,00,000 పైనే జీతం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఎగ్జామినేషన్ కూడా మనకు సొంత రాష్ట్రంలో ఉంటుంది. జాబ్ కూడా మీరు సొంత రాష్ట్రంలో తీసుకోవచ్చు. ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఫ్రెండ్స్. దీంట్లో మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ విధానం ఆన్లైన్లో ఉంటుంది. సో నేను ఈ వీడియోలో క్లియర్గా అప్లికేషన్ విధానం, తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా, తర్వాత రిటర్న్ టెస్ట్, తర్వాత ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరికంట చూడండి. అదేవిధంగా ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. తర్వాత ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మనం నోటిఫికేషన్ డీటెయిల్ చూసినట్టయితే మనకి ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అంటే మెయిన్గా ఇండియన్ నేషనాలిటీ అయి ఉండాలి. తర్వాత మేల్ అండ్ ఫీమేల్ బోత్ కెన్ అప్లై దిస్ జాబ్ ఫ్రెండ్స్. ఈ జాబ్కి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో సబ్మిషన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఆన్లైన్ 15th to 2023, అంటే 15th ఫిబ్రవరికి స్టార్ట్ అయింది. తర్వాత లాస్ట్ డే టు అప్లై ది అప్లికేషన్స్ 13th మార్చ్ అండి. 13th మార్చ్కి కంప్లీట్ అయిపోతుంది. డేట్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో కమ్యూనికేట్ చేస్తారు. సో లేదు అంటే మీకు అఫీషియల్గా ఈమెయిల్ కానీ లేదంటే వాళ్ళకి అంటే మీకు ఇన్ఫార్మ్ చేసిన ఛానల్ ద్వారా మీకు ఇంటిమేట్ చేస్తారండి. సో ఇంకా ఈ డీటెయిల్ చూసినట్టయితే ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇది ఏమేమి పోస్టులు అనేది మనం ఒకసారి క్లియర్గా చూద్దాము. ఫ్రెండ్స్, మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లై చేసిన తర్వాత మనకి రిటర్న్ టెస్ట్ ద్వారానైతే ఈ పోస్ట్కి సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. రిటర్న్ టెస్ట్ వచ్చేసి మనకి 6 డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్, అక్రాస్ ఇండియా. అది కింద మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఢిల్లీ ఆర్ గుర్గాన్, కల్కట్టా, చెన్నై, ముంబై, హైదరాబాద్, నాగపూర్. మన తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ అడ్రస్ షెల్ బి కమ్యూనికేటెడ్ టు ద క్యాండిడేట్ లెటర్. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఈమెయిల్ ద్వారా అడ్రస్ అయితే కమ్యూనికేట్ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ రిటర్న్ టెస్ట్. అది మీకు రిటర్న్ టెస్ట్ ఆధారంగా తర్వాత మీకు రిటర్న్ టెస్ట్లో చేసిన పర్ఫార్మెన్స్ ప్రకారం ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా అప్లికేషన్ ఫీ చూసినట్టయితే జనరల్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్కి 600+ ట్యాక్సెస్ అప్లికబుల్ ఉంది. తర్వాత ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 300+ ట్యాక్సెస్ అప్లికబుల్ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇక మనకు పోస్ట్ ఏంటని చూసినట్టయితే రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ఓకే, వ్యాకెన్సీస్ 43 అరౌండ్, 7 + 1 + 2 + 10. సో టోటల్ 10 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. 2 పోస్ట్ రిజర్వ్ ఫర్ పీడబ్ల్యూడీ కేటగిరీ, రిమైనింగ్ పోస్ట్ ఫర్ నార్మల్ సెలెక్షన్. సో ఇంకా చూసినట్టయితే మనకి ఇక్కడ క్లియర్గా డిసిగ్నేషన్ అండ్ పే స్కేల్ చూసినట్టయితే 40,000 నుంచి 1,40,000 స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ మీరు ఒక 1,00,000 పైన తీసుకోవచ్చు. క్వాలిఫికేషన్ చూసినట్టయితే మనకి ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 2 years. అంటే క్యాండిడేట్ షుడ్ బి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మినిమం 2 years ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ సూపర్వైజర్. ఓకే, రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. తర్వాత సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ అయిపోయి ఉండాలి. సో అండర్ ఏఐసిటిసి మనకి గుర్తింపు ఉన్న సంస్థల్లో అయితేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సెలెక్షన్ ప్రాసెస్ ఇంతకుముందు చెప్పినట్టు మనకి ముందుగా రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. రిటర్న్ టెస్ట్ వెయిటేజ్ ఎలా ఇచ్చారంటే వేరియస్ పారామీటర్స్ ఇన్ ద సెలెక్షన్ షెల్ బి అండర్ ఎక్స్పీరియన్స్ 5%, రిటర్న్ టెస్ట్ ఒక 60%, ఇంటర్వ్యూ 35%. ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీస్ నుంచి మార్క్స్ తీసుకొని అంటే పర్సంటేజ్ తీసుకొని సెలెక్షన్ చేస్తారు. టోటల్ 100%. దాంట్లో రిటర్న్ టెస్ట్కి ఎక్కువ వాల్యూ ఉంది ఫ్రెండ్స్, 60%. దాని తర్వాత మీకు 35% ఇంటర్వ్యూస్ నుంచి వస్తాయి. సో క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అది 2.5 hours మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది.
సో ఇంకా చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో హౌ టు అప్లై అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. www.rites.com అనే వెబ్సైట్ నుంచి మనం అప్లై చేయాలి. అది ఎలా అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. తర్వాత ఆఫ్టర్ ఫిల్లింగ్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్ క్లిక్ ఆన్ మేక్ పేమెంట్. ది పేమెంట్ డీటెయిల్స్ షో అన్ అమౌంట్ టు యువర్ కేటగిరీ. అప్లికేషన్ వితౌట్ సక్సెస్ఫుల్ పేమెంట్ షెల్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్కంప్లీట్. అంటే వాళ్ళు వితౌట్ పేమెంట్ ఒకవేళ మీరు అప్లికేషన్ చేసిన అది వాళ్ళు నాన్ ఫిల్లింగ్ అప్లికేషన్ కిందనే భావిస్తారని చెప్తున్నారు. 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, హై స్కూల్ సర్టిఫికేట్ ఫర్ ద డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్. ఇంతకుముందు చెప్పినట్టు మనకి 10th నుంచి డిగ్రీ వరకు ఆ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి హార్డ్ కాపీస్ సెండ్ చేయాల్సిన పని లేదు ఫ్రెండ్స్. సో ఓవరాల్ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు అప్లై చేసే విధానం అప్లికేషన్ ఫామ్ అయితే ఒకసారి చూద్దాము. ఎస్ ఫ్రెండ్స్, సో దిస్ అఫీషియల్ వెబ్సైట్ recruit.rites.com అనే వెబ్సైట్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇక్కడ మనం క్లియర్గా చూసినట్టయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా అప్లై చేయాలనేది, వేకెన్సీ నెంబర్, ఏ వేకెన్సీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత మీరు పోస్ట్ అప్లైడ్ ఫర్, తర్వాత వేకెన్సీ టైప్ రెగ్యులరు, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఫాదర్ నేము, జెండరు, కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఈమెయిల్, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి. తర్వాత ఆర్ఐటీసీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేస్తారు. హ్యావ్ యూ అపియర్డ్ బిఫోర్, ఇంతకుముందు ఏమైనా అప్లై చేశారా? చేసినట్టయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. పర్సన్ విత్ డిజేబిలిటీ ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అంటే నో పెట్టండి. ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్ ఆర్ నో. ఎంటర్ యువర్ మిలిటరీ సర్వీస్ ఇన్ ఇయర్స్, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే. హ్యావ్ యూ డొమిసైల్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్, ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. ఆర్ యూ డిఫెన్స్ సర్వీస్ పర్సనల్ డిజేబుల్డ్ ఇన్ ఆపరేషన్స్, ఎస్ ఆర్ నో. వెదర్ ఈసీఓ ఆర్ ఎస్ఎస్ఎస్ఓ, ఎస్ ఆర్ నో. ఆర్ యూ ఆర్ఐటిఎస్ ఎంప్లాయీ, ఎస్ ఆర్ నో పెట్టండి. సో వన్స్ యూ ఫిల్ ఆల్ దిస్ డీటెయిల్స్ ఫ్రెండ్స్, ఇది ఫిల్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ పేజ్లో మీరు మీ ఫోటోగ్రాఫ్, సైన్, తర్వాత అవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్. తర్వాత పేమెంట్ సెక్షన్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ పేమెంట్లో మీరు క్లిక్ చేసి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, సింపుల్గా చూసినట్టయితే మనకి ఆర్ఐటిఈఎస్ అనే సంస్థ, రైల్వే బోర్డుకి సంబంధించిన సంస్థ నుంచి మనకి ఒక ఇంజనీరింగ్ పోస్ట్ కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. శాలరీ వచ్చేసి మీకు 1 lakh పైన ఉంటుంది. ఇది పర్మనెంట్ ఉద్యోగం, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మీకు అట్లీస్ట్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి డిగ్రీ. తర్వాత రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ application and job.